ఒకటవ అధ్యాయం ఒకటవ అధ్యాయం 2-3 వాక్య భాగాలు నేను చదువుతాను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునగాక. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు తండ్రి. కనికరము చూపించే తండ్రి, సమస్తమైన ఆదరణ చూపించే తండ్రి. ఆ తండ్రి వలన మీరు కనికరము పొంది ఆదరణ పొంది ఆ తండ్రిని మీరు స్తుతించుదురుగాక. హల్లెలూయా. కనికరము చూపే తండ్రి. ఇక్కడ రాయబడిన మాట. ఈ మాట చదివేటప్పుడు నాకు బైబిల్లో ఒకే ఒక తండ్రి దేవుడికి జ్ఞాపకం చేశాడు. అది ఎక్కడ ఉన్నాడంటే లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి. మీరు ఆ 15వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మీరు చదవగలిగితే, వాడింకా దూరముగా ఉన్నప్పుడు చూసారా, తండ్రి వానిని చూచి, చెప్పండి, కనికరపడి అను. ఈ కొరింథీ పత్రికలో ఏముంది? కనికరము చూపు తండ్రి. అక్కడేముంది? వాడింకా దూరముగా ఉండగా చూచి కనికరపడి అనుంది. ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అంటే ఇది ప్రసంగం కాదు, ఫాదర్స్ డే అని అన్నారు కాబట్టి ఒక మాట. అంటే మనకి భౌతికమైన తండ్రులు ఉన్నారు. వాళ్ళు మనల్ని మోసారు, కన్నారు, పెంచారు, పెద్ద చేశారు. వాళ్ళకి మనం కృతజ్ఞులమై ఉండాలి. ఇక్కడ మనం ఏదైనా చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు ముందు తల్లి ప్రస్తావన వచ్చింది. తల్లి అనే మాట వచ్చింది. తల్లి, తండ్రి అంటారు. వీళ్ళిద్దరిది ఒకరోజు వస్తే బాగుండేది, పెడితే బాగుండేది. మనోళ్ళే పెట్టింది, దేవుడు పెట్టలే ఇవన్నీ. ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే, యానివర్సరీ డే ఇవన్నీ దేవుడు పెట్టలా, మనం పెట్టుకున్నాయే. సరే, మంచిదే. తండ్రిని జ్ఞాపకం చేసుకోవటం, తల్లిని జ్ఞాపకం చేసుకోవటం, అలాగే ఫ్రెండ్ని జ్ఞాపకం చేసుకోవటం, అదే స్నేహితుడిని. ఇలా కొంతమందిని మన జీవితాల్లో ముఖ్యమైన వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళకి మనము కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పడం మంచిదే. ఈ సాంప్రదాయం మంచిదే. కానీ ఇది సిద్ధాంతముగా మారకుండా, ఆనవాయితీగా ఒక మూఢనమ్మకముగా మారకుండా ఉంటే చాలు. కేవలం మనము కృతజ్ఞులమై ఉన్నామని చెప్తే చాలు. చాలామంది దీన్ని ఒక పెద్ద సెలబ్రేషన్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది నేను తప్పుపట్టడం లేదు. కానీ మనందరికీ తండ్రి ఒక్కడే. మనందరికీ తండ్రి ఒక్కడే. మన తండ్రి మనను ఎలా ప్రేమిస్తాడో, ఎలా చూస్తాడో నేను దాని గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. అయితే ఒక మాట చెప్తాను తండ్రి గురించి. అదేమిటంటే, తన సుఖాన్ని, తన ఆనందాన్ని, తన సంతోషాన్ని, తన సరదాలను అన్నిటినీ చంపుకొని బిడ్డలను కాపాడుకొని ఆశీర్వదించేవాడే తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఇంకంతకు మించి నేను ఎక్కువగా తండ్రి గురించి చెప్పను. ఎందుకంటే ఈ లోకపు తండ్రి గురించి చెప్తే అది తప్పు అయిపోద్ది. పరలోకపు తండ్రి గురించి చెప్తే అది మనకు దీవెన. ఇది నేను చెప్పిన ఆ మాట ఈ లోకపు తండ్రి. చాలామంది తండ్రిని గౌరవించని పిల్లలు ఉన్నారు.
తండ్రిని గౌరవించని పిల్లలు ఉన్నారు, తండ్రి అంటే లెక్కలేని వాళ్ళు ఉన్నారు, తండ్రి అంటే అస్సలు పట్టించుకోకుండా అయిష్టంగా ఉండే బిడ్డలు కూడా ఉన్నారు. నీకెవరు ఇష్టం అంటే నాకు మా అమ్మ అంటే ఇష్టం అనే బిడ్డలు ఉన్నారు. నీకెవరు ఇష్టం అంటే మాకు మా నాన్నంటే ఇష్టం అనే బిడ్డలు ఉన్నారు. కానీ ఒక సేవకుడుగా నేనేం చెప్తున్నానంటే, తల్లి తండ్రి ఇద్దరూ సమానమే. తల్లి తండ్రి ఇద్దరూ సమానమే. నువ్వు తల్లిని ఎలా ప్రేమిస్తావో తండ్రిని కూడా అలాగనే ప్రేమించాలి. ఇంకొక విషయం చెప్తున్నాను వినండి. ఈ లోకములో తల్లిని ఎవరైనా ప్రేమిస్తారు, తల్లిని ఎవరైనా తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటారు, తల్లిని ఎవరైనా కోరుకుంటారు. కానీ తండ్రిని ఎవ్వరు కోరుకోరు. ఎందుకంటే తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చి నాకు ఉపయోగపడడు కాబట్టి. తల్లి ముసల్దైనా ఆ కూతుర్ని ఎత్తుకుంటుందని, మనవరాల్ని ఎత్తుకుంటుందని, వాళ్ళకి నీళ్లు పోసిద్దని, బట్టలు వేసిద్దని, పౌడర్ రాసిద్దని, తెలుగులో చెప్పాలంటే ముడ్డి గడిగిద్దని, వింటున్నారా, అంట్లు కడిగిద్దని, ఇల్లు వాకిలు తుడిసిద్దని తల్లిని కోరుకుంటారు. అది కూడా స్వార్థమే. కానీ ఇవేవి తండ్రి చెయ్యడు. కాబట్టి తండ్రికి వయసు ఉన్నప్పుడు, ఆయనకు ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆయనకు వయసు ఉన్నప్పుడు వరకే తండ్రిని ప్రేమిస్తారు, తండ్రిని గౌరవిస్తారు. తండ్రి ముసలోడైన తర్వాత ఏ కొడుకు ఏ కూతురు తండ్రిని నేను చూసుకుంటాను అనే బిడ్డలు తక్కువ. నాకు తెలిసి చాలా చాలా తక్కువ. అదే తల్లిని అనుకో, ఎవరైనా ఏ కూతురైనా కొడుకైనా ఎవరైనా తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆయమ్మగా పనిచేసిద్దని, ఆయమ్మగా ఉపయోగపడిద్దని, ఆ ఇంట్లో ఒక దాదిగా ఉపయోగపడిద్దని, ఏదో ఒక పని చేసిద్దిలే మమ్మ అని తల్లిని ఎవరినైనా చూస్తారు, కానీ తండ్రిని ఎవరు చూడరు. ఇది నిజం. అందుకనే ప్రతి భార్య, వినట్లేదా, ప్రతి భార్య, జ్ఞానము కలిగిన భార్య ఏమని కోరుకుంటుందో తెలుసునా? నాకంటే ముందు నా భర్త చనిపోతే మంచిదని కోరుకుంటుంది. నిజమండి, నిజంగా నేను చెప్పేది. నాకంటే ముందు నా భర్త చనిపోతే నాకు మంచిది అనుకుంటుంది. ఎందుకంటే ఆయన కంటే ముందు భార్య చనిపోయింది అనుకోండి, ఆ ముసలోని ఎవరు చూడరు. అందుకని నేనుండగానే నా భర్త చనిపోతే, నేనున్నంతకాలం నా భర్తను నేను చూసుకుంటా, ఆయన మంచంలో ఉన్నా నేను చూసుకుంటా. బాగా వినండి, నేను ముందు చచ్చిపోయాను అనుకోండి, నా భర్తను ఎవరు చూడరు, తీసిపోయి ఎక్కడో చోట పడేస్తారు, కుక్కి మంచంలో, చెట్టు కిందనో, లేకపోతే ఎక్కడో గుడిసెలోనో పడేసి, లేకపోతే గాలికి వదిలేస్తారు, లేదంటే అనాథాశ్రమంలో వదిలేస్తారు. అలాగ చూస్తారు. నా భర్తను అలాగా దిక్కులేని వాడిగా వదిలేయటం, అలాగా దిక్కులేని వాడిగా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నేనుండగానే నా భర్త చనిపోతే తర్వాత నన్ను ఎవరైనా చూస్తారు. ఎందుకంటే నేను ఉపయోగపడతా కదా, తల్లి ఉపయోగపడిద్ది. అందుకని జ్ఞానము కలిగిన స్త్రీలు చాలామంది నాకంటే ముందు, అంటే చచ్చిపోవాలని కోరుకోరండి, ముసలోళ్ళు అయిపోయి వృద్ధాప్యలోకి వచ్చిన తర్వాత నాకంటే ముందు నా భర్త చనిపోతే బాగుండు అని కోరుకుంటుంది కొంతమంది జ్ఞానము కలిగిన స్త్రీలు, ముసలోళ్ళు నేను చెప్పేది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ తండ్రిని ప్రేమించండి, మీ తండ్రిని ప్రేమించండి. సర్వసుఖాలు వదులుకునేవాడు తండ్రి, సర్వ సరదాలు వదులుకునేవాడు తండ్రి. నాకంటే నా బిడ్డలు ఎక్కువగా ఉండాలి, ఎచ్చుగా ఉండాలి అని కోరుకునేవాడు తండ్రి. అందుకని తల్లిని ప్రేమించి తండ్రిని తక్కువగా ప్రేమిస్తే దేవునికి లెక్క చెప్తారు. మీరు దేవుని దృష్టిలో దోషులే. మీరు ఎంత భక్తి చేసినా, ఎంత ప్రేమ కలిగిన వాళ్ళైనా, ఎంత ఆప్యాయత కలిగిన వాళ్ళైనా సరే, తండ్రిని చూడకుండా తల్లిని మాత్రమే నాకు మా అమ్మ అంటే ఇష్టం, మా అమ్మ అంటే ఇష్టం అని అన్నావో జాగ్రత్త సుమా, దేవుని దృష్టిలో నువ్వు దోషివే. ఆడపిల్లలకైనా మగవాళ్ళకైనా అందరికీ చెప్తున్నా ఇది. నువ్వు తల్లిని ఎలా ప్రేమిస్తావో తండ్రిని కూడా అలాగనే ప్రేమించు. తండ్రిని ఎలా ప్రేమిస్తావో తల్లిని కూడా అలాగనే ప్రేమించు. తల్లిని తండ్రిని ప్రేమించేవాడు, తల్లిని తండ్రిని గణపరిచేవాడు,
తల్లిని తండ్రిని చూచేవాడు వాడికి ఆయుష్కాలం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, వాడి ఫ్యూచర్ బాగుంటుందని బైబిలు ఆధారాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. అందుకని సంగమా, తల్లిని తండ్రిని ఇద్దరిని సమానంగా ప్రేమించండి. నాన్న బలహీనుడైనా, నాన్న చేతగానోడైనా, నాన్న మంచోడైనా, చెడ్డోడైనా, తాగుబోతైనా, ఎటువంటి వాడైనా బిడ్డలంటే ప్రాణముతో ఉండేవాడు తండ్రి. కాబట్టి ఇది తండ్రి సందర్భం కాబట్టి తండ్రిని ప్రేమించండి, తండ్రిని గౌరవించండి, తండ్రి విషయంలో పట్టించుకోండి. చాలామంది తండ్రిని వాడుకుంటారు కానీ ఆ తండ్రిని ప్రేమించరు. చాలామంది తండ్రిని వాళ్ళ అవసరాలకి, వాళ్ళ ఇష్టాలకి ఒక వస్తువులాగా వాడుకుంటారు కానీ ఆ తండ్రిని గురించి పట్టించుకొని వాళ్ళ పక్కన పెట్టేటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు. దయచేసి దేవుని సేవకునిగా చెప్తున్నాను, మీకు తండ్రులు ఉన్నారు. ఉన్న ప్రతి బిడ్డ తండ్రిని ప్రేమించండి. ఒకవేళ తండ్రి లేకపోతే ఇదిగో కనికరము చూపే తండ్రి, ఇదిగో దేవుడైన యెహోవా. కనికరపడే తండ్రి, ఆదరణ కలిగించే తండ్రి, నిన్ను ప్రేమించే తండ్రి ఈయనున్నాడు. కాబట్టి ఈ పరలోకపు తండ్రి నిన్ను తన చేతులతో నిర్మించాడు, తన పోలిక నీకిచ్చాడు, నిన్ను భూమి మీదకి తీసుకొచ్చాడు, నిన్ను రక్షించాడు, నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు, నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. నేటి వరకు నీవు సజీవుడుగా ఉన్నావంటే పరలోకపు తండ్రి యొక్క కృపా కనికరమే. ప్రైజ్ ది లార్డ్. హగ్గయి గ్రంథంలో ఒక మాట చదివి నేను అంశం చెప్తాను. చూడండి ఒకసారి. మలాకి గ్రంథం, క్షమించండి, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచన భాగం. కుమారుడు తన తండ్రిని గనపరుచును గదా, దాసుడు తన యజమానుని గనపరుచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? వింటున్నారా? పరలోకపు తండ్రి అడుగుతున్నాడు ఏమని? నేను తండ్రినైతే మీరు నాకు బిడ్డలైతే, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? కాబట్టి పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలకు చెప్తున్నా, అమ్మను ఒక విధంగా నాన్న ఒక విధంగా చూసావా, నీ భక్తి లోపమే. నువ్వు సరైనటువంటి భక్తి చేయడం వల్ల నువ్వు మంచి బిడ్డవి కాదు, మంచి కుమారుడివి కావు. నీ తండ్రిని గనపరచు, నీ తండ్రిని ప్రేమించు, నీ తండ్రి విషయములో లోబడు. ప్రభువే చెప్తున్నాడు, నేను తండ్రిని, మీరు నాకు బిడ్డలు. కాబట్టి తండ్రిని బిడ్డలు గనపరుస్తారు. కాబట్టి తండ్రిని గనపరచండి. తల్లి చెంగు పట్టుకొని, తల్లి కొంగు పట్టుకొని ఓరక అమ్మ 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 అంట అమ్మని కీర్తి పడబాకండి. నా అమ్మ ఒక్కతే మిమ్మల్ని గనలా. నాన్న లేకుండా, తండ్రి లేకుండా మీ అమ్మ నిన్ను గనలా. నీ తల్లి పాత్ర ఎంత ఉందో నీ తండ్రి పాత్ర అంతే ఉంది. నీ పుట్టుకలో, నీ జన్మలో, నీవు భూమి మీదకి రావడానికి నీ తల్లికి ఎంత పాత్ర ఉందో నీ తండ్రికి అంత పాత్ర ఉంది. కాబట్టి తల్లిని మాత్రమే ప్రేమించి తండ్రిని విసర్జించే బిడ్డలారా, రేపు మీ బిడ్డలు కూడా మిమ్మల్ని అలాగనే విసర్జించుదురుగాక. ఒక సేవకునిగా చెప్తున్నాను. కాబట్టి తండ్రిని ప్రేమించండి, తల్లిని ప్రేమించండి, సమానం. వాళ్ళిద్దరు మీకు రెండు కళ్ళు అన్నమాట. మీకు ఒక కన్ను నాది, ఒక కన్ను నాది కాదంటే గుడ్డిదానివి నువ్వు గుడ్డోడివి. రెండు కళ్ళుంటే ప్రపంచాన్ని చూస్తావు, రెండు కళ్ళుంటే నీ జీవితం బాగుంటుంది. అలాగనే ఒక కన్ను తల్లి అయితే ఒక కన్ను తండ్రి. ఏ కన్ను పొడుచుకుంటావు నువ్వు? గుడ్డిదానివి, గుడ్డివాడివి అవుతావా? కాబట్టి ఏ కన్ను పొడుచుకుంటావు?
ఏ కన్ను వద్దంటావు? 2 కళ్ళు నీకు కావాలి, 2 కళ్ళు నీకు కావాలి. అమ్మ కావాలి, నాన్న కావాలి. దేవుని స్తోత్రం. మీ అమ్మే మీ నాన్న మంచోడు కాదు, మీ నాన్న చేతగానోడు, దద్దమ్మ, పనికిమాలాడు, సన్నాసోడు, అలాంటోడు ఇలాంటోడు అని చెప్పిద్ది అని నీకు చెప్పి మళ్ళీ ఆయనతో బాగానే కాపురం చేసింది. అబద్ధం కాదు? అబద్ధమా కాదా? మోసమా కాదా? నువ్వు అడుగు, మమ్మీ మా నాన్న మంచోడు కాదు అంటుంటావు, చెడ్డోడు అంటుంటావు, పనికిమాలోడు అంటుంటావు, సన్నాసోడు అంటుంటావు, మరి ఆయనతో బాగానే ఉంటావే, ఇదేంటి నాకు అబద్ధం చెబుతున్నావు అని అడుగు. సమాధానం చెప్పలేదు. ఎవరు స్వార్థం వాళ్ళు మాట్లాడతారు. కానీ మీరు చదువుకున్నోళ్ళు, చదువుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది, దైవ జ్ఞానం ఉంది. కాబట్టి తల్లి కూడా ఒక్కోసారి తప్పుడు బోధ చేయొచ్చు, తండ్రి కూడా తప్పుడు బోధ చేయొచ్చు మీకు వాళ్ళ స్వార్థాలకి. కానీ నువ్వు జ్ఞానివి, తెలివిగా ఉండి ఒక తల్లిగా ఒక తండ్రిగా నీకున్నప్పుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 2వ వచనం. నీకు మేలు కలుగునట్లు. చూడండి ఎలా ఉందో మాట. పైనేమో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మము. ఏంటమ్మా? ఏంటంట తమ్ముళ్ళు? ఏంటంట? ఇది ధర్మము. తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండటము ధర్మము, ఇది ధర్మమే అని చెప్పి నీకు మేలు కలుగునట్లు. ఆహా, ఏమి కలుగునట్లు? ఏమి కలుగునట్లు? నీకు మేలు కలుగునట్లు. చూడండి, తల్లిని మెన్షన్ చేయకుండా తండ్రిని మెన్షన్ చేశాడు పౌలు గారు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించినంత పుణ్యం అమ్మా, శాలువ కప్పినంత పుణ్యం. ప్రేమించండి చాలు, గౌరవించండి, మాట వినండి చాలు. నానా ఐ హేట్ యూ, నువ్వంటే నాకు ఇష్టం లేదు నానా. మమ్మీ ఐ లవ్ యూ, మమ్మ అంటే నాకు ఇష్టం. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడబాకండి. ఒకవేళ మీ అమ్మ అలా చెప్తుందేమో నీకు, నేనే నీకు మంచి, మీ నాన్న మంచోడు కాదని. మీ నాన్న మంచోడు కాదని మీ అమ్మ నీకు చెప్తుందంటే ముందు మీ అమ్మే చెడ్డది. మంచిది అయితే ఆ మాట ఎందుకు చెప్పింది? ఎందుకు చెప్పింది కూతురికి కొడుకు ఆ మాట? చెప్పదు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. 1 మేలు, 2 అప్పుడు. ఎప్పుడు సన్మానించినప్పుడు, విధేయత కలిగి ఉన్నప్పుడు నీవు భూమి మీద చెప్పాలి, నిండు 100 ఏళ్ళు వర్ధిల్లుదువుగాక. ఇందాక శాపం పెట్టినప్పుడు ఒక్కరు కూడా ఆమెనల్లా, ఇప్పుడు ఆమెనన్నారు. తెలివిగల్లోళ్ళు మీరు, అందుకే చెప్తున్నా నేను. మీ జ్ఞానం ఉంది కాబట్టి నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చూసారా? మొదటిది. వాగ్దానాలన్నిట్లో కొంట మొట్టమొదటి ప్రప్రథమైన వాగ్దానం ఇదే అన్నాడు. కాబట్టి దేవుని సంగమా, ఒక దైవజనుడిగా నేను ధైర్యంగా చెప్పగలను, నా తండ్రిని ప్రేమించాను, నా తల్లిని ప్రేమించాను. ధైర్యంగా చెప్పగలను, నిబ్బరంగా చెప్పగలను, పకడ్బందీగా చెప్పగలను, ఎంతో విశ్వాసంతో చెప్పగలను. నా ప్రభు నాకు అటువంటి కృప ఇచ్చినందుకు ప్రభువుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా తండ్రిని నా తల్లిని ఇద్దరిని నేను ప్రేమించాను. నా తల్లిని నా తండ్రిని ఎప్పుడు బాధ పెట్టలా. నా విషయంలో వాళ్ళు ఎప్పుడు బాధపడలా. వాళ్ళ కంట నీరు నేను తెప్పించలేదు, వాళ్ళని బాధ పెట్టలేదు, వాళ్ళ కళ్ళమటి నీళ్లు తెప్పించలేదు. ఈయన అనవసరంగా నేను అన్నాను, ఇలాంటి పనికిమాలిన కొడుకు మాకు పుట్టాడని ఏనాడు
నన్ను గురించి నా తల్లిదండ్రులు బాధపడలేదు, ఏడవలేదు, దుఃఖపడలేదు, దిగులు పెట్టుకోలేదు. అలాగా నా తల్లిని నా తండ్రిని నేను ప్రేమించాను. ఇది నిజం. సంఘములో చాలామంది తెలుసు ఆ సంగతి. మా నాన్న చాలామంది చూడలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. మా అమ్మను చూశారు కాబట్టి, నిన్న దాకా మా అమ్మ ఉంది కాబట్టి, మా అమ్మ సంగతి తెలుసు కాబట్టి వీళ్ళందరూ మా అమ్మ గురించి చెప్పగలరు. నా విషయంలో ఏ విషయంలో కూడా నేను మా అమ్మ మా నాన్న బాధ పెట్టాల. ఇంకా మీకు చెప్పాలంటే మా అమ్మ దగ్గర నుంచి మా నాన్న దగ్గర నుంచి, అంటే నన్ను కన్నారు పెంచారు అది వేరే విషయం. మామూలుగా లోకరీతిగా వాళ్ళ దగ్గర నుంచి నయా పైసా ఆశించలేదు. నయా పైసా ఆశించలేదు. ఇప్పటికి కూడా చాలామంది కొడుకులు కూతుర్లు పెళ్ళిళ్ళైనా, పిల్లలు పుట్టినా, భర్తలు వచ్చినా, భార్యలు వచ్చినా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికేటువంటి వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు కూడా. అమ్మా నువ్వు నాకేమిచ్చావు, నానా నువ్వు నాకేం పంచిపెట్టావు అని అడిగే పిల్లలు ఉన్నారు. ఇప్పటికీ పెళ్ళిళ్ళైనా, తల్లిదండ్రులైనా వాళ్ళు కూడా బిడ్డలు పుట్టిన అమ్మ కోసం ఎదురు చూసే బిడ్డలు, నాన్న కోసం ఎదురు చూసే బిడ్డలు, వాళ్ళు ఇస్తే సరదాలు చేసుకునే బిడ్డలు, వాళ్ళు ఇస్తే బాకీలు తెచ్చుకునే బిడ్డలు, వాళ్ళు ఇస్తేనే మెయింటైన్ చేసే బిడ్డలు, వాళ్ళు ఇస్తేనే వాళ్ళ సరదాలన్నీ తీర్చుకునే బిడ్డలు నేటికి ఉన్నారు. సంఘాల్లో ఉన్నారు, సమాజంలో ఉన్నారు. నా తల్లిని నా తండ్రిని నయా పైసా అడగల నేను. వాళ్ళు నాకు ఇవ్వలేదు, నేను అడగలేదు. ఇవ్వలేదని నేను అడగలేదు, చెప్పను లేదు, వాళ్ళు బాధ పెట్టను లేదు. నా తల్లి చనిపోయే ముందని నాతో అన్న మాట, నిన్ను విడిచిపెట్టి నేను ఎలా చచ్చిపోమంటావురా అని అడిగింది. నిన్ను విడిచిపెట్టి నేను ఎలా చావను? నేను చావలేను నిన్ను వదిలిపెట్టి. నిన్ను విడిచి నేను ఉండలేను, నిన్ను వదిలిపెట్టి నేను దేవుని దగ్గరికి పోలేను అని ఏడ్చింది. నా ఎడబాటు ఆమె సహించలేకపోయింది. అలాగా నా తల్లిదండ్రులు నేను చూసుకున్నాను కానీ నా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏ రూపములోనైనా నేను ఆశించలేదు. అయితే నా ప్రభు నన్ను పోషించుకుంటూ వచ్చాడు, సంరక్షించుకుంటూ వచ్చాడు. నాకు అలాంటి బుద్ధే లేదు, నాకు ఆ స్వభావమే లేదు. వాళ్ళు పెట్టేది ఏంది, ఇంకా నేను మా అమ్మకి చెప్పాను. వాళ్ళు మా అమ్మ విధవరాలయ్యి 35 సంవత్సరాలు 35 సంవత్సరాలు మా అమ్మ విధవరాలయ్యి. గుర్తుపెట్టుకోండి, 35 సంవత్సరాల నుంచి ఒక్క నెల అంటే ఒక్క నెల కూడా గవర్నమెంట్ ద్వారా వచ్చే పింఛను కూడా రాపించాల నేను. ఇలాగనే చెప్పాను, మా నువ్వు కన్నది మమ్మల్ని, నువ్వు మమ్మల్ని మోసావు, కన్ని పెంచావు, పెద్ద చేసావు, మేము నిన్ను పోషించాలి. కానీ వాడెవడో డబ్బులు ఇస్తే గవర్నమెంట్ వాడు వాడిచ్చిన 1000-2000 బిచ్చంలాగా తీసుకొని బతికేది అది బతుకు కాదు, మేము బతికిస్తాం నిన్ను అని చెప్పి పింఛను కూడా రాపించాలా మా అమ్మకి. చచ్చిపోయేదాకా పోషించావు. వాడెవడో జగన్, వైఎస్, చంద్రబాబు వాడేవాడు ఇట డబ్బులు వేయడానికి. వాళ్ళు ఎవరికి ఇస్తారంటే బిడ్డలుండి అనాథల్లాగా వదిలే ఎకరాలు భూములు ఉన్నోళ్ళు, ఇంత బంగారం ఉన్నోళ్ళు, ఇళ్ళు వాకులు ఉన్నోళ్ళు, అలా పోయే బదులు నువ్వు తీసుకుంటే మంచిది కదా, అనవసరం అందరు తీసుకోవట్లేదు ఏదేదో మాట. నీకు నా డబ్బులు ఇవ్వట్లేదా, నేను నిన్ను పోషించట్లేదా? ఇంట్లో నుంచి బయటికి రాకుండా పోషించే మా అమ్మని. నేను బయటకు వస్తే పక్కన వాళ్ళు అడిగేవాళ్ళు, అమ్మేదయ్యా, అమ్మ కనపట్టలేదు, అమ్మ రూమ్లో ఉంది, ఇంట్లో ఉందని చెప్పేవాడు. బయటికి రావట్లేదు, ఏం పని ఉందిలే అమ్మ అని.
ఇంట్లో నుంచి బయటికి రానియను. అన్ని మంచంలోనే, అన్ని కాళ్ళ దగ్గరికే ఏది కావాలంటే అది. ఆమె తినటానికి, ఆమె తినేది వస్తువు నాకు తెలుసు, ఆ వస్తువు కోసం ఒంగోలు మొత్తం తిరుగుతా. ట్రంక్ రోడ్డు, కాంప్లెక్సు, పెద్ద బజారు, లాయర్పేట, ఆ తర్వాత అటు నెల్లూరు బస్టాండు, ఆమె తినే పదార్థం దొరక్కపోతే బండేసుకొని ఒంగోలు మొత్తం తిరుగుతా. అన్ని బజార్లు తిరిగి, అన్ని బేకరీలు, అన్ని స్వీట్ కొట్లు, అన్ని షాపింగ్లు, ఆమె తినే వస్తువు ఎక్కడెక్కడ ఉంది వెతికి పెద్ద బజార్లో పచారీ కొట్టు ఉంది. పచారీ కొట్టు ఒక్కటే పచారీ కొట్టు. ఆ పచారీ కొట్టులో కొన్ని ఈ అటుకులు, బొరుగులు, తర్వాత కొన్ని బఠానీలు ఇలాంటివి అమ్ముతారు ప్రత్యేకంగా. అక్కడికి వెళ్ళి పచారీ కొట్టులో ఆమె బఠానీలు తింటుంది అనమాట, పచ్చి బఠానీలు. ఆ బఠానీల కోసం పెద్ద బజారు పోయేవాడిని. అలాగా ఇంట్లో నుంచి బయటికి రాకుండా, మంచము దిగనివ్వకుండా పోషించా. మీకు దమ్ముంటే మీ అమ్మని, మీ నాన్న అట్లా చూడండి, అలా ప్రేమించండి. నీకు మేలు కలుగుతుంది, మీరు దీర్ఘాయుష్మంతులగుదురుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరలోకపు తండ్రి నీ దేవుడు. కాబట్టి తల్లిని తండ్రిని చూడండి అమ్మా, పట్టించుకోండి. తల్లి, మీకు కూడా బిడ్డలు ఉన్నారు కదా. రాజు ఎవడో రెడ్డెవరు అనబాకండి, రేపుడు సంగతి ఎవడు చూసేవాళ్ళు అనబాకండి. నేను పుట్టక ముందు నుంచి కూడా ఈ డైలాగ్ ఉంది, మీరు పుట్టక ముందు నుంచి కూడా ఆ డైలాగ్ ఉంది, రేపు ఎవడు చూసేవాళ్ళే అని. చూస్తానే ఉన్నాం చాలామందిని, దిక్కులేని సాగు చచ్చే ముసలోళ్ళు మనం చూస్తున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తేసిన శవాలు మనం చూస్తున్నాం పేపర్లో. పంచన పడి అక్కడక్కడ పడి బతికే వాళ్ళు మనం అడుక్కునే తల్లిదండ్రులు చూసాం మనం ఈ లోకంలో. కాబట్టి రేపు ఎవడు చూసేవాళ్ళు అనబాకండి, తప్పు ఆ మాట అనబాకండి. రేపుడు సంగతి రేపు అనబాకండి. రేపుడు సంగతి రేపు అంటున్నప్పుడు ఈ తపన ఎందుకు, ఈ సంపాదన ఎందుకు, ఈ ప్రయాస ఎందుకు? కూర్చో ఇంట్లో. ఎందుకు అల్లాడుతున్నావు? డబ్బు కోసం, ఆస్తి కోసం ఎందుకు తాపత్రయపడుతున్నావు? ఎందుకు ఆరాట పడుతున్నావు? రేపుడు సంగతి రేపుట్లే అని అన్నప్పుడు అన్నీ మానుకో. ఏది మానుకోలేవు. అమ్మా నాన్న చూసే విషయంలో మాత్రం, నీకు సంబంధించిన విషయంలో మాత్రం రేపు ఎవరు చూసేయాలి అంటావు సింపుల్గా. కాబట్టి సంగమా, నీ తండ్రిని నువ్వు ప్రేమించు, నీ తండ్రికి నువ్వు లోబడు. నీ తండ్రిని బట్టే నీకు పేరు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. రండి యెషయా గ్రంథం, ఇక మనం వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం, పేజీ నంబర్ 595. పేజీ నంబర్ 595, 33వ అధ్యాయం. ఒకే ఒక లైను చదువుతాను, 6వ వాక్యం, 6వ వచనం. నీ కాలములో నియమించబడినది స్థిరముగా ఉండును. మళ్ళీ చదువుతాను, నీ కాలములో నియమించబడినది స్థిరముగా ఉండును. ఇది మనము నేర్చుకోబోయే అంశానికి మూల వాక్యం. ఇప్పుడు మీకు నేను అంశం ఏమిస్తున్నానంటే, ఈ వాక్యాన్ని బట్టి దేవుడు